బీఆర్ఎస్ హయాంలో 1,00,000 కోట్లు ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు సత్వరమే మరమ్మతులు చేయాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మధ్యంతర నివేదిక ఇచ్చింది. మరోవైపు మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ రోజురోజుకు పెరుగుతోంది. 7వ బ్లాక్లోని 19, 20 పిల్లర్లు మరింతగా కుంగిపోతున్నాయి. అప్స్ట్రీమ్ వైపు ఉన్న సీసీ బ్లాకుల కింద భారీ గుంటలు ఏర్పాటు, కాంక్రీట్ బ్లాకులు కూలిపోతున్నాయి. మేడిగడ్డ ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. మేడిగడ్డ బ్యారేజ్ భవితవ్యంపై కూడా మరికొద్ది రోజుల్లోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఓవైపు విజిలెన్స్ రిపోర్టు, అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి నివేదిక, మరోవైపు పీసీ ఘోష్ అధ్యక్షతన వచ్చినటువంటి జ్యుడిషియల్ రిపోర్ట్ తర్వాత మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించినటువంటి నివేదిక వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంట్లో ఇక జ్యుడిషియల్ ఎంక్వైరీ సంబంధించినటువంటి నివేదిక వస్తే పూర్తిస్థాయిలో దీనికి మేడిగడ్డ బ్యారేజ్కి మరమ్మతులు లేకపోతే దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తున్నది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తే 20వ పీర్ దీనికి సంబంధించి అధికారుల పర్యవేక్షణ ప్రతిరోజు ఇక్కడ చేస్తుండడంతో పూర్తిగా ఈ యొక్క ప్రాంతాన్ని కూడా పూర్తిగా అధికారులు ఎల్ఎన్టీకి సంబంధించిన అధికారులు ఇక్కడ మరమ్మతులు చేయడానికి ఏర్పాట్లు కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూస్తే ఈ యొక్క భారీ పీర్ 20వ పీరు గతం లోపల కుంగినటువంటి భారీ పీరు రోజు రోజుకు ఇక్కడ కుంగిన తీవ్రత కూడా పెరిగిపోతుంది. దీనికి అప్స్ట్రీమ్ వైపున ఉన్నటువంటి ఈ యొక్క బేస్మెంట్ కూడా కొద్దిగా డౌన్ అవుతూ పూర్తిగా మనం డ్యామేజ్ అయిన పరిస్థితి చూస్తున్నాం. గతం లోపల ఈ యొక్క బ్యారేజ్ డ్యామేజ్ కనిపించలేదు. దాంతోపాటుగా కూడా ఈ యొక్క బ్యారేజ్ కుంగినటువంటి ఎఫెక్ట్ దాదాపు 4 ఫీట్ల మేరకే ఉండేది. కానీ కొద్దిగా కూడా ఈ యొక్క ఆప్రాన్ వాల్ కంప్లీట్గా కొలాప్స్ అవుతూ వస్తుంది. దాంతోపాటుగా 20వ పీరు కూడా కంప్లీట్గా భూమి లోపలికి కొద్దిగా కుంగిపోతూ వస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ఏరియా అంతా కూడా దాదాపు 50 ఫీట్ల వెడల్పుతోని అప్స్ట్రీమ్ వైపు వేసినటువంటి భారీ కాంక్రీట్ ఫ్లోర్ ఇది బేస్మెంట్కు ఇక్కడ ఉన్నటువంటి రాఫ్ట్ భాగం కంటే ముందు వాటర్ ఫ్లోను తట్టుకోవడానికి దీన్ని సెక్యూరిటీ వాళ్ళ కోసం నిర్మాణం చేశారు. కానీ ఈ వాల్ అంతా కూడా మనం చూస్తే పూర్తిగా దీని కింద నుంచి ఉన్నటువంటి మట్టి, కింద ఉన్నటువంటి వాటర్ అంతా కూడా కొట్టుకుపోయి ఇక్కడ పూర్తిగా ఇదంతా కూడా డ్యామేజ్ అయ్యి కూలిపోతూ వస్తుంది. మనం ఇదంతా కూడా చూడొచ్చు. ఇంతటి భారీ స్థాయి కాంక్రీట్ సెక్యూరిటీ వాల్స్ కూడా పూర్తిగా పగిలిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే దీన్ని బట్టి చూస్తే మనకు ఈ భారీ పీర్స్ కూడా కొద్దిగా కుంగిపోతున్న విషయం కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఈ యొక్క 20వ పీర్ కానీ 19 కానీ 18 ఈ యొక్క 3 పీర్స్ ఇప్పటికే సింకింగ్ గురయ్యాయి. అంటే వీటి కింది భాగం ఉన్నటువంటి రాఫ్ట్ ఏదైతే ప్రధాన స్ట్రక్చరు ఈ యొక్క దాదాపు 11 పిల్లర్ల కింద ఉన్నటువంటి ప్రధాన రాఫ్ట్ భాగము కూడా ఇదే విధంగా భూమి లోపల కొలాప్స్ అయింది. అందుకే ఈ భారీ పీర్స్ కూడా ఈ విధంగా డ్యామేజ్ అవుతూ వస్తున్నాయి. గతం లోపల 4 ఫీట్ల నుంచి 4.5 ఫీట్ల వరకే ఈ యొక్క సింకింగ్ ఎఫెక్ట్ ఉండేది. కానీ రాను ఇది 5 ఫీట్ల కంటే కూడా పెరుగుతూ వస్తుంది. మరోవైపు మనం ఇంకొక విషయం ఇక్కడ గమనిస్తే 20వ పీర్ వద్దనే భారీ స్థాయి లోపల ఇక్కడ సింకింగ్ ఎఫెక్ట్ ఉండేది. కానీ పూర్తిగా ఇది 19, 18 పీర్స్ వైపుగా కూడా ఈ యొక్క సింకింగ్ ఎఫెక్ట్ పెరుగుతూ వస్తుంది. మనం గతంలో మనం చూసుకున్నప్పుడు అక్టోబర్ నుంచి ఫిబ్రవరి కూడా దాదాపు 4 ఫీట్ల వరకే ఈ యొక్క సింకింగ్ ఉండేది. కానీ ఇప్పుడు 5 ఫీట్లకు పైగా బాగా కుంగి భూమి లోపలికి ఈ పీర్స్ వెళ్తున్నాయి. ప్రధానంగా 20వ పీర్ అటు ఉన్నటువంటి 20వ పీరే మొదటగా సింకింగ్ గురైంది. అది మాత్రమే బాగా డ్యామేజ్ అయింది. కానీ మనం చూసుకుంటే మాత్రం ఇప్పుడు ఈ 19వ పీరే భారీగా డ్యామేజ్ అవుతూ వస్తుంది. సింకింగ్ ఎఫెక్ట్ ఈ 19వ పీర్ లోపల విపరీతంగా కనిపిస్తుంది. మనం చూస్తే పూర్తిగా మనం చూడవచ్చు. దీనికి సంబంధించినటువంటి అప్స్ట్రీమ్ వైపు ఉన్నటువంటి ఈ కాంక్రీట్ దాదాపుగా ఒక్కొక్కటి 4 ఫీట్ల మందంతో చేసినటువంటి ఈ కాంక్రీట్ కంప్లీట్గా కొలాప్స్ అవుతుంది. అంటే దీని కింది భాగం లోపల భారీ స్థాయి గుంతలు ఏర్పడ్డాయి. ఈ యొక్క వెయిట్ తట్టుకోలేక ఇదంతా కూడా కొలాప్స్ అవుతుంది. అంటే అండర్ గ్రౌండ్లో అంటే దీనికి సంబంధించి ఈ నిర్మాణం చేసిన బ్యారేజ్ రాఫ్ట్ కింది భాగంలోనూ అదేవిధంగా అప్స్ట్రీమ్ వైపు ఈ యొక్క ఫ్లోర్ వేసినటువంటి దీని అడుగు భాగంలో కూడా భారీ స్థాయి గుంతలు ఏర్పడ్డాయి. అందుకే ఇదంతా కూడా కొలాప్స్ అవుతుంది అనేది ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యక్షంగా గమనిస్తే మాత్రం మనకు అర్థమవుతుంది. మనం ఇటు చూద్దాం. రెండో వైపు అంటే 19వ పీరుకు రెండవ భాగంలో చూస్తే దీని అడుగు భాగం కూడా కంప్లీట్గా కొలాప్స్ అవుతుంది. దీనిలో ఒకసారి మనం క్లియర్ కట్గా దీన్ని ఇక్కడ గమనిస్తే దీంట్లో ఐరన్తో పాటుగా ఇదంతా కూడా రాఫ్ట్కు ఎగువ భాగం ఇది. ఇక్కడ నుంచి ఐరన్ షీట్స్ ఉన్నాయి. దాంతోపాటు కిందనే కాంక్రీట్ ఉంది. దాదాపు
4 నుంచి 5 ఫీట్ల మందంతో ఈ కాంక్రీట్ అప్స్ట్రీమ్ వైపు ప్రొటెక్షన్ వాల్ ఉంది. కానీ అదంతా కూడా డ్యామేజ్ అవుతుందంటే అంత భారీ స్థాయి విధ్వంసం ఇక్కడ జరిగిందని చెప్పొచ్చు. అందుకే ఎన్డీఎస్ఏ కూడా ఇందులోపల నిర్మాణ సంస్థ లోపం ఉంది, నాణ్యత రహితంగా దీన్ని నిర్మాణం చేశారు, అదేవిధంగా పర్యవేక్షణ మెయింటైన్ సరిగా లేదు, అందువల్లే ఈ స్థాయి డ్యామేజ్ జరిగిందంటూ కూడా నివేదికలు కూడా ఇచ్చింది. ప్రస్తుతం జ్యుడిషియల్ కమిషన్ సంబంధించినటువంటి చైర్మన్ పిసి ఘోష్ కూడా దీన్ని పరిశీలించారు. దీనిపై ఆయన కొన్ని సందేహాలు కూడా అటు ఇంజనీరింగ్ అధికారులతోని అదేవిధంగా నిర్మాణ సంస్థ కూడా ఆయన కొన్ని ప్రశ్నలు కూడా లేవనెత్తారు. దానిపై సమీక్ష జరిపిన తర్వాత ఇప్పటికే ఆయనకు అందినటువంటి దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఉన్నాయి, ఎలక్ట్రో రిసెప్టివిటీ టెస్ట్, అదేవిధంగా ఈ ప్రాంతం లోపల అంటే 7వ బ్లాక్ సంబంధించి మొత్తంగా కూడా రాడార్ ఇమేజెస్ కూడా తీసుకుని అండర్ గ్రౌండ్ లోపల ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, అందులో ఎటువంటి గుంతలు ఏర్పడాయని దానిపై కూడా రాడార్ ఇమేజెస్ కూడా పూర్తిగా ఆయనకు అందడం చేయడం జరిగింది. దీన్ని బట్టి రెండింటిని బేరీజ్ వేసుకున్న తర్వాత ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి మేడిగడ్డ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తున్నట్లుగా గతంలో బీఆర్ఎస్లో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ అది చిన్న సమస్య అని చెప్తున్నట్లుగా ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి కనిపించలేదు. ఎందుకంటే రోజు రోజుకు కృంగుతూ ఇక్కడ ఒక విధ్వంసమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి దీనిపై జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏం చేస్తున్నదే ప్రస్తుతం ఒక హాట్ టాపిక్గా మారిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంజుతో వేణు, మేడిగడ్డ. వర్షాకాలానికి ముందే 7వ బ్లాక్లోని గేట్లన్నింటినీ పూర్తిగా ఓపెన్ చేసి పెట్టాలని కమిటీ సూచించింది. పిల్లర్లు కుంగిపోవడం వల్ల తెరుచుకోకుండా బ్లాక్ అయిన 7వ బ్లాక్లోని 15వ నుంచి 22వ నెంబర్ గేట్లను ఎత్తేందుకు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అవసరమైతే గేట్లను కట్ చేసి లేదా డిస్మాంటిల్ చేసి పూర్తిగా తొలగించాలని అధికారులు చెబుతున్నారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు కూడా ఇవే సిఫార్సులను నిపుణుల కమిటీ సూచించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణకు జ్యుడిషియల్ కమిషన్ వేగంగా అడుగులు వేస్తోంది. ఇక జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ ఉన్నటువంటి సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ పిసి ఘోష్ కూడా నిన్న మేడిగడ్డ బ్యారేజ్ను సందర్శించారు. అందులో ప్రధానంగా 7వ బ్లాక్ ఏదైతే కుంగిందో 7వ బ్లాక్ను పూర్తిగా ఆయన పరిశీలించడం జరిగింది. అందులో ప్రధానంగా గత సంవత్సరం అక్టోబర్ 21న కుంగినటువంటి 20వ పీర్ను కూడా ఆయన పూర్తిగా పరిశీలించి అసలు ఏం జరిగిందనే విషయాన్ని క్షేత్ర స్థాయి లోపల పరిశీలించారు. అయితే ఈ యొక్క పీర్ వద్ద కూడా గతంలో అక్టోబర్ 21న దాదాపు 3 నుంచి 4 ఫీట్ల మేర మాత్రమే కుంగుబాటు ఉండేది. ఆ తర్వాత ఫిబ్రవరి 19 తర్వాత ఎన్డీఎస్ఏ బృందం రెండోసారి వచ్చినప్పుడు అది మరింతగా పెరిగిపోయింది. ప్రస్తుతం మనం చూసుకుంటే గతంలో అంటే అక్టోబర్ 21న మొదటిసారిగా కుంగుబాటుకు గురైనటువంటి ఈ యొక్క 20వ పీరు ప్రస్తుతానికి చూసుకుంటే దాదాపు 5 ఫీట్ల మేర లోపల కుంగి భారీ స్థాయి కుహరం కూడా ఏర్పడింది. మనం చూస్తే అది దీనికి సంబంధించి అప్స్ట్రీమ్ వైపు ఉన్నటువంటి అప్రాన్ వాళ్ళు దాని కింద బేస్ కింద కూడా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి మట్టి కాంక్రీట్ కూడా కంప్లీట్గా అక్కడ నుంచి వాష్అవుట్ అయిపోయింది. అంటే అంతటి భారీ స్థాయి లోపల ఈ బేస్మెంట్ రాఫ్ట్ కింది భాగం నుంచి వాటర్ ఫోర్స్ బయటకు వచ్చినట్లుగా తెలిసిపోతుంది. అయితే రోజు రోజు కూడా ఈ యొక్క భారీ పీరు కొద్దిగా కుంగుతూ వస్తుంది. అది ఏ స్థాయిలో అంటే దాదాపుగా మరో వర్షాకాలం మొదలయ్యే వరకు పూర్తి స్థాయి లోపల 8 నుంచి 9 ఫీట్ల వరకు కుంగే పరిస్థితి కనిపిస్తుంది. ఇక మనం ఒకసారి గేట్ల వైపు చూసుకుందాం. ఇది పీర్ భాగం. ఈ యొక్క భారీ పీర్లో ఆ గేట్ల వైపు కూడా పూర్తిగా చీలికలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. అయితే దీనికి మరమ్మతులు చేయడానికి అధికారులు అయితే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా దీనికి సంబంధించి ఎవరు నిర్మాణ ఖర్చులు భరించాలి, మరమ్మతుల ఖర్చులు భరించాలి దానిపైన ఒక సందిగ్ధత అయితే నెలకొంది. దీనిపై ఇప్పటికే అటు ఎన్డీఎస్ఏ బృందము మరమ్మతు ఖర్చులన్నీ కూడా నిర్మాణ సంస్థే భరించాలి అనేటువంటి మధ్యంతర నివేదికను కూడా ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థ నుంచి ఎటువంటి ప్రకటన కూడా రాలేదు. ఈ నిర్మాణం ఎవరు చేయాలని దానిపై కూడా ఇప్పటివరకు ఒక క్లారిటీ రాలేదు. కానీ జ్యుడిషియల్ విచారణకు సంబంధించినటువంటి నివేదిక వస్తే దీనిలో ఎవరి తప్పెంత ఉంది, ఎవరిని అసలు దీనికి కుంగుబాటు గల కారణాలు, దీనికి నిర్మాణ సంస్థకు సంబంధించినటువంటి నిర్మాణ సంస్థ మరమ్మతులు భరించాల్సి వస్తుందా, అసలు డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్పై నెలకొన్నటువంటి ఒక సందిగ్ధతకు తెర దించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ అయిపోయిందంటూ నిర్మాణ సంస్థ చెప్తున్నప్పటికీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నిర్మాణం అయ్యి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసినటువంటి 2 రకాలైనటువంటి నివేదికలు 2 రకాలైనటువంటి నివేదికను ఇవ్వడంతో ప్రస్తుతం ఒక సందిగ్ధం నెలకొంది. కానీ డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ విషయం లోపల కూడా అసలు ఏం జరిగింది, నిర్మాణ సంస్థ బాధ్యత వహించాలంటే ఓవైపు ప్రభుత్వం చెప్తుండగా మరోవైపు ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థ కూడా మాకు డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ అయిపోయిందని కూడా చెప్తుంది. మొత్తానికి ఈ వ్యవహారంలో కూడా ఇటు జ్యుడిషియల్ కమిటీ ఇచ్చేటువంటి నివేదిక ద్వారా పూర్తి స్థాయి లోపల ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక దాదాపు 3,600 పైగా కోట్లు
వెచ్చించి నిర్మాణం చేసినటువంటి ఈ యొక్క మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి మరమ్మతులు మొదలు పెడతారా? ఒకవేళ మరమ్మతులు చేస్తే దీనికి సంబంధించి ఎవరు నిర్మాణ ఖర్చులు భరించాల్సి వస్తుంది? మరమ్మతులు చేస్తే ఇది అందుబాటులోకి వస్తుందా, లేకపోతే అసలు ఈ బ్యారేజ్ భవితవ్యం ఏందనే దానిపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఏదేమైనా కూడా గత సంవత్సరం మొట్టమొదటిసారిగా అక్టోబర్ 21న ఈ యొక్క బ్యారేజ్ కుంగుబాటుకు గురైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ దాదాపు ఈ 5 నెలల కాలంలోనే రోజు రోజుకు కుంగుబాటు మరింతగా పెరిగిపోతుంది. పూర్తిగా డ్యామేజ్ దిశగా కూడా ఈ యొక్క బ్యారేజ్ పనికి రాకుండా పోతున్న ఒక చర్చ కూడా జరుగుతుంది. మొత్తానికి దీనిపై జ్యుడిషియల్ ఎంక్వైరీ తర్వాత నివేదిక వస్తే మాత్రం దానికి సంబంధించి భవితవ్యం ఏందనే దానిపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ మేడిగడ్డ.